లెట్ us లెర్న్ సెంటెన్సెస్ మేకింగ్. వాక్యాలు ఎలా చేయాలి అనేది ఇదివరకు ఎక్సర్సైజ్లు చూపించాను. ఇప్పుడు చూద్దాం. ఇది పాస్ట్ డిస్కంటిన్యూడ్, గతంలో పనిని ఉండడం ఎట్లా ఉంటుంది చూడండి. ఇలా సబ్జెక్ట్స్ ఐ కానీ, వి కానీ, యు కానీ, దే కానీ, ఇవి సింగులర్ ఉన్నాయి, ఇలా ప్లూరల్ కూడా ఉన్నాయి. ఐ ఒకటే సింగులర్ ఉంది, వి కానీ, యు కానీ, దే కానీ ప్లూరలే. మరి హీ థర్డ్ పర్సన్, ఇది ఐ వి ఫస్ట్ పర్సన్, యు సెకండ్ పర్సన్, దే థర్డ్ పర్సన్. మరి హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, నౌన్స్ రామ కానీ, సీత, సీఎం కానీ, పిఎం కానీ, ఇండియా కానీ, ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులరే. అవి వచ్చినప్పుడు మనం ఎట్లా వాడాలి? ఏది హ్యావ్, హ్యాస్ వాడటము. ఐ యూజ్ టు లాక్ ద డోర్ వెన్ ఐ గో హోమ్. నేను ఇంటికి పోయే ముందు తలుపుకు తాళం వేస్తూ ఉంటాను. ఐ యూజ్ టు లాక్. ఎప్పటికి చేసే పని అది. ఇప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు మనము. వి యూజ్ టు లాక్, ఇట్లా ఐ బదులు వి యూజ్ టు లాక్ ద డోర్ వెన్ ఐ గో హోమ్. ఇక్కడ వర్బ్ టు వాడినాము. యూ యూజ్ టు లాక్ ది డోర్ వెన్ యూ గో హోమ్. మీరు ఇంటికి వెళ్ళే ముందు మీరు తాళం వేస్తున్నారు. ఒకవేళ నేను వేసినాను అనుకో, అప్పుడు వి యూజ్ టు లాక్ ది డోర్ వెన్ వి గో హోమ్. అట్లా మనం అందరం పోయేటప్పుడు వేస్తాం అన్నమాట. దీని మీద ఆబ్జెక్ట్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను వేసాను అనుకో ఐ అనాలి, మనం వేసాం అనుకో వి అనాలి, మీరు వేసాను అనుకో యు అనాలి. అట్లా ఇప్పుడు వాళ్ళు దే యూజ్ టు లాక్ ద డోర్ వెన్ దే గో హోమ్. వాళ్ళు కానీ ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు తాళం వేసేవాళ్ళు అనమాట. ఒకవేళ నేను వేసినా అనుకో వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఐ యూజ్ టు లాక్ ద డోర్. నేను ఇంటికి తాళం వేస్తూ ఉండేవాడిని. వెన్ దే గో హోమ్, వాళ్ళు పోయేటప్పుడు. ఇవి అన్ని సబ్జెక్ట్స్ వాడుకోవచ్చు. బాగా ప్రయత్నం చేయాలి, రాస్తూ పోవాలి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇంగ్లీష్గా. మనం ఈ దశకు వచ్చేసినామంటే ఆటోమేటిక్ మీరు వరుసగా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే మొదటి నుంచి చూడమనండి. ఇంట్రడక్షన్ కానించి ఫస్ట్ లెసన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇట్లా ఇప్పటి వరకు 35 లెసన్స్ అయినాయి. కంటిన్యూగా చూస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మాస్ట్రో ఓవర్సీస్ కన్సల్టెన్సీ వాళ్ళకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. మేము దాన్ని తీసి పంపిస్తాం కొరియర్ ద్వారా. ఇక్కడ పాస్ట్ టెన్స్లో యూజింగ్ అంటే పాస్ట్ టెన్స్ ఉపయోగించడము అన్నమాట. యూజింగ్ అంటే డిడ్ వాడుతున్నాం. ఈడ సబ్జెక్టు యూజ్ టు వర్బ్ వన్ ఆబ్జెక్ట్. ఎట్లా? ఇది ఇంట్రాగేటివ్. డిడ్ ఐ అని వాడినాం. నేను చేసేవాడినా డిడ్ ఐ యూజ్ టు లాక్, డిడ్ ఐ యూజ్ టు టాక్, ఏదైనా వర్బ్ వాడవచ్చు దాని సందర్భాన్ని బట్టి. డిడ్ ఐ యూజ్ టు టాక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడినా. వెన్ ఫారినర్ విజిట్స్ అస్, ఫారినర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి విజిట్స్ అస్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో అన్నమాట. నేను విదేశీయుడు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది కదా అన్నట్టు. ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇవి హీ కానీ, షీ కానీ, ఇట్లా. డిడ్ వి అని, డిడ్ హీ, డిడ్ యూ, డిడ్ షీ, డిడ్ రామ, డిడ్ సీత, డిడ్ దే. ఇప్పుడు డిడ్ దే యూజ్ టు టాక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ.
వెన్ ఫారినర్ విజిట్స్ అస్. ఇప్పుడు వై ఉపయోగిస్తున్నాం ఇక్కడ? ఇంట్రాగేటివ్స్ బీ ఫార్మ్ వర్బ్ తోటి, యామ్, ఈజ్, ఆర్ తోటి. బీ ఫార్మ్ వర్బ్ 2 వాజ్ వర్బ్ తోటి. హెల్పింగ్ వర్బ్స్ విల్, వుడ్ తోటి. షల్, షుడ్ తోటి. కెన్, కుడ్ తోటి. ఏ సందర్భంలో ఏది వాడాలి, కంపల్సరీ ఏది, నాట్ కంపల్సరీ ఏంది, మీకు చెప్పిన ఆల్రెడీ లెసన్స్లో ఉన్నాయి. తర్వాత ఫైనైట్ వర్బ్ తోటి ఇవి క్వశ్చన్స్ ఇవి. ప్లస్ డూ డస్ కూడా వాడుతున్నాం మనం ఇక్కడ. వై డిడ్ వీ యూస్ టు టాక్ ఇంగ్లీష్ అట్లా వాడచ్చు. వై డిడ్ హీ, ఇక్కడ వై డిడ్ హీ యూస్ టు టాక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడేవాడు? అతను విదేశీయుడు వచ్చినప్పుడు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండెను అంట. మాట్లాడుతూ ఉండేనంటే వై హీ వాజ్ టాకింగ్ అన్నాడు. మరి అప్పుడు వర్బ్ 1 ప్లస్ సింగ్ ఫామ్ వాడచ్చు. వై డిడ్ హీ యూస్ టు టాక్ ఇంగ్లీష్, అతను ఎందుకు మాట్లాడేవాడు? వై డిడ్ షీ యూస్ టు టాక్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేది? వెన్ ఫారినర్స్ విజిట్ అస్, ఎప్పుడైతే విదేశీయులు మనను సందర్శించడానికి వచ్చినప్పుడు అన్నట్టు. ఇది మెయిన్ సెంటెన్స్, అది దీనిపైన ఈ సబార్డినేట్ సెంటెన్స్ అన్నమాట. మెయిన్ క్లాజ్ అది, సబార్డినేట్ క్లాజ్ ఇది, కాంపౌండ్ వాక్యం అది. ఇప్పుడు హూ తోటి క్వశ్చన్స్ తయారు చేస్తున్నాం మనము. హూ యూజ్ టు టాక్ ఇంగ్లీష్ వెన్ ఫారినర్స్ విజిట్స్ అస్, మనను విదేశీయులు సందర్శించడానికి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడేవారు? అట్లా హూ తోటి వాడినాం. హూ యూజ్ టు డ్రైవ్ అవర్ కార్, మన కారు ఎవరు నడిపేవారు? వెన్ విజిటర్స్ కేమ్ టు అస్, సందర్శకులు వచ్చినప్పుడు మన దగ్గరికి సైట్ చూసేద్దామన్నా, కొత్త ప్లేస్ చూసేద్దామన్నా ఎవరు నడిపేవారు? సార్ నువ్వు నవ్ యూఆర్ మేకింగ్ క్వశ్చన్స్. కంప్లీట్గా బాగా ఆలోచించుకోవాలి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ వాడేటప్పుడు అసెర్టివ్ను నెగిటివ్ వాడితే డూ, డస్ నాట్ ప్రజెంట్ టెన్స్లో, డిడ్ నాట్ అనేది పాస్ట్ టెన్స్లో. ఇంట్రాగేటివ్లో వాడేటప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనం ముందే వర్బ్ ఫామ్ వాడాలి. డూ ఉపయోగించాం అనుకో, డూ ఐ, డూ వి అనాలి, డూ యూ అనాలి. థర్డ్ పర్సన్ వస్తేనే డస్ అని వాడాలి. డస్ హీ, డస్ షీ, డస్ ఫారినర్, డస్ సీఎం, డస్ పిఎం చేస్తాడా అని వాడటానికి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ మర్చిపోకుండా డూ ఎంబడి ఈఎస్ వాడాలి. ఎందుకు? ప్రజెంట్లో వాడేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వాడతాం. ఇక్కడ బాగా గమనించుకోండి. హూ యూజ్ టు డ్రైవ్ అవర్ కార్ వెన్ విజిటర్స్ కేమ్ టు అస్, ఎప్పుడైతే సందర్శకులు వస్తారో ఎవరు మన కారు నడుపుతూ ఉండగలరు? నెక్స్ట్ ఈ ఆట్ టు అంటే తప్పనిసరిగా, నీడ్ టు అంటే చేయవలసింది, అవసరము. నీడ్స్ టు అనే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వస్తే ఎస్ వాడాలి. ప్రజెంట్ కంపల్సరీ యాక్షన్, ప్రజెంట్ టెన్స్లో తప్పనిసరిగా చేయవలసిన యాక్షన్కు సబ్జెక్టు ఐ, వి, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ సెకండ్ పర్సన్ ఎవరు ప్లూరల్గా, దే థర్డ్ పర్సన్ ప్లూరల్. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దట్ కానీ, సేమ్ కానీ, పిఎం కానీ, ఓల్డ్ కానీ, ఆట్ టు అని వాడితే ఎట్లా వాడాలి? నీడ్ టు అని వాడితే వర్తమాన కాలంలో తప్పనిసరిగా చేయవలసి వచ్చిన పనులు తెలపడానికి వాడవలసిన వాక్యాల విధానం. ఇక్కడ ఎట్లా వాడినాం? ఐ ఆట్ టు టాక్, నేను తప్పనిసరిగా ఐ ఆట్ టు ఆస్క్ టు గో హోమ్,
ఆట్ అంటే తప్పనిసరి మస్ట్ అన్నమాట. ఐ ఆట్ టు ఆస్క్ టు గో హోమ్ వెన్ ఐ వాంట్ టు గో. నేను పోవాల్సి వచ్చినప్పుడు మేనేజర్ని కానీ ఎండీని కానీ సూపరింటెండెంట్ని కానీ తప్పనిసరిగా అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా వెళ్ళిపోతే నువ్వు చేయాల్సిన పని వచ్చిందనుకో, అప్పుడు పని ఆగిపోతుంది. కాబట్టి అట్లా ఐ ఆట్ టు ఆస్క్ టు గో హోమ్ వెన్ ఐ వాంట్ టు గో. నేను ఇంటికి పోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ అనుమతి కొరకు నేను అడుగుతాను. సబ్జెక్టు హ్యావ్ టు, హ్యాస్ టు. ఈ హ్యాస్ టు అనేది ఈ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కు వాడినప్పుడే వాడాలి. చూడండి ఇక్కడ, వీ హ్యావ్ టు ఆస్క్ టు గో హోమ్ అవర్ హోమ్. వి వాడితేనేమో అవర్ హోమ్ అనాలి, యూ వాడితేనేమో యువర్ హోమ్ అనాలి, దే వాడితే దేర్ హోమ్ అనాలి, హీ వాడినామనుకో హిజ్ హోమ్ అనాలి, షీ వాడితే హర్ హోమ్ అనాలి. పొజెసివ్ ప్రణవం ఇది. సీఎం అని వాడితే సీఎం హ్యాస్ టు ఇన్ఫార్మ్ సెక్యూరిటీ టు గో. సీఎం తెలియజేయాలి తప్పనిసరిగా. మరి ఆయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. పడిరాని వాళ్ళు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు, నక్సలైట్లు ఉంటారు. దాని కాల్ చేస్తే ప్రాణం పోయినాక మళ్ళీ ఎవరేం చేయలేరు. కాబట్టి తప్పనిసరి భద్రతా వలయంలో పోతాడు. 18 మంది ఎస్పీ కమాండోస్ ఉంటారు. ఎస్పీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆయన భద్రత కలిగిస్తాడు. ఆయన కారులో ఇటు ఒక్కడు అటు ఒక్కరు కూర్చుంటారు, ముందరలో వాళ్ళు కూర్చుంటారు. డ్రైవర్ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఉంటాడు. ముందర కార్లు పోతుంటాయి, వెనక కార్లు వస్తుంటాయి. ఎలాంటి అపాయం కలగకుండా డ్రైవర్ సీఎంని తీసుకుపోతారు. కాబట్టి ఆయన ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సీఎం హ్యాజ్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అన్నమాట. కాబట్టి సీఎం హ్యాజ్ టు ఇన్ఫార్మ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ 18 మంది ఉంటారు ఆయనకు. జెడ్ క్యాడర్ అంటారు. టు గో అంటే టు విజిట్. ఎందుకు పోతాడు? సందర్శించడానికి పోతాడు. బనకచెర్ల డ్యామ్ ద డే. ఆ రోజు బనకచెర్ల డ్యామ్ సీఎం పోయి చూడాలనుకుంటే షెడ్యూల్ ఉంటుంది ఎంబడే. ప్రతి ఒక్కరికి ఎవరికైనా, మినిస్టర్లకు కానీ, సీఎంకు కానీ, పిఎంకు కానీ, స్పీకర్కు కానీ ఆయన చేయాల్సినటువంటి షెడ్యూల్ ఉంటుంది. ఏం చేయాలో దాని ప్రకారంగా అతను తెలియజేయాలి వాళ్ళకు. ఇక్కడ చూడండి, సీఎం హ్యాస్ టు ఇన్ఫార్మ్ సెక్యూరిటీ టు గో బనకచెర్ల డ్యామ్ ద డే. ఆ రోజు బనకచెర్ల డ్యామ్కు 11 o'clock మనం వెళ్తున్నాము అని తెలియజేయాలి. పిఏ చెప్తాడు. పిఏ ఇమ్మీడియట్గా సెక్యూరిటీ వాళ్ళకు ఆర్డర్ ఇస్తాడు. సెక్యూరిటీ వాళ్ళు రెడీగా ఉంటారు. అట్లా ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ టు అని యాక్షన్ ఇది ఇవ్వాల్సి ఉండే. ఏదైనా ఉపయోగించాడు. వీ హ్యాడ్ టు బ్రింగ్ స్వీట్. మనము మిఠాయి తేవలసి ఉండే టు సెలబ్రేట్ అవర్ ఫ్రెండ్స్ బర్త్డే. పుట్టినరోజు పండుగ అతను జరుపుకుంటున్నాం. మనం పోయేటప్పుడు స్వీట్ అన్నా, పూలదండ అయినా, షాలు అయినా ఏదైనా తీసుకుపోవాలి కదా. ఒట్టిగానే చేతులు ఊపుకుంటూ పోయి తిని రావడం కాదు. ఇక్కడ అందుకోసం అది ఇక్కడ ఏది వాడినా కానీ మీ ఇష్టం వచ్చింది. వీ హ్యాడ్ టు బ్రింగ్ స్వీట్, వీ హ్యాడ్ టు బ్రింగ్ ఎ షాల్, వీ హ్యాడ్ టు బ్రింగ్ ఏ గార్లాండ్, వీ హ్యాడ్ టు బ్రింగ్ ఏ బోకే. అట్లా ఏ ఆబ్జెక్ట్ ఉంటుందో అది వాడాలి. ఈడ చూడండి, ఇక్కడ ద డే హ్యాడ్ టు మేక్ ఎ డాల్. షీ హ్యాడ్ టు మేక్ ద డే ఎ డాల్. ఆమె ఒక బొమ్మ తయారు చేయాల్సి ఉండే. పిల్లల బర్త్డే పార్టీ అవుతున్నప్పుడు కొనుక్కోవాల్సి ఉండే. లేకపోతే షీ హ్యాడ్ టు బై అనాలి, కొనవలసి ఉండే. చిన్నపిల్లల బర్త్డే పార్టీ జరిగేటప్పుడు ఒక బొమ్మను, ఒక ఏదో ఆట వస్తువు ఒకటి తీసుకొని పోవాల్సి ఉంటుంది అనమాట. ఖర్చు గతంలో తప్పనిసరిగా చేయవలసిన పనులకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఇట్లా వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ప్లూరల్స్కి వాడాలి.
ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్కు హ్యావే, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఎప్పటికీ హ్యావే, థర్డ్ పర్సన్ ప్లూరల్కి హ్యావే, సింగులర్ వాడితేనే హ్యాజ్ వాడాలి. ఇది బాగా గమనించుకొని ఎక్సర్సైజ్ చేయండి. స్పెల్లింగ్ టెస్ట్, చూస్ ది కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇచ్చిన ఇవి. హియర్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ టు ది ఎక్సర్సైజ్ గివెన్ yesterday. Check your answers and write mistakes, each one 5 times correctly. మీకు ఏదైనా 1కి 5 సార్లు రాస్తే మర్చిపోమన్నమాట. ఒకసారి మిమ్మల్ని నేను చూస్తే 6 నెలలకు చూసాను అనుకో, ఎవరో ఉంటే అని అంటాం. రెండోసారి చూసి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి చూస్తే ఓహో శివ అని గుర్తుపడతాం అంట. ఇక్కడ ప్రెషర్ అనేది ప్రెషర్ కుక్కర్ అని వాడుతున్నాం మనం. డోంట్ ప్రెషర్ మీ, నా మీద ఒత్తిడి వేకు అన్నట్టు. ఇక్కడ PRESSURE కరెక్ట్ అన్నమాట. క్విటెంట్, AQUIETEN, రికగ్నైజ్, RECOGNIZE. రిటైర్, మై ఫాదర్ ఈజ్ రిటైర్డ్ అంటాం. RETIRE, RETYRE కాదు, RETIR కాదు, RETIRE, రిటైర్. సోషలైజ్, సంఘీకృతం చేయడం, సంఘంలో తెలియజేయడం, కలవడం. SOCIA, LIZE, ఇది కాదు, ఓన్లీ B ఇస్ కరెక్ట్. SOCIA LISE ఉంది, ఇక్కడ LYZE కూడా ఉంది. సో దిస్ ఇస్ B ఇస్ కరెక్ట్. కమ్ ఆన్. నౌ I am giving another 1, 2, 3, 4, 5 words that you have to recognize correct word with spelling. Flattered, పొగడడం. హైటన్, ఉన్నత స్థాయికి ఎదగడం. మెజర్, కొలత చేయడం. మోరలైజ్, నీతి పూర్వకంగా సమీకరించడం. పర్స్వేడ్, పరిశీలించడం. వీళ్ళు ఏది కరెక్ట్ స్పెల్లింగో ముందు గెస్ చేయండి. ఈ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని కరెక్ట్ రాసినారో చూసుకోండి. తప్పు అయిందా ఈసారి రాయండి. రైట్. ఇప్పుడు మీకు చెప్పాను, ఒకటే వెర్బ్ను, ఒకటే నౌన్ను వెర్బ్గా, యాడ్ వర్బ్గా కూడా వాడతారు. ఇంగ్లీష్లో ఉన్నాయి తక్కువ పదాలు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, విదేశీ పదాలను తీసుకుంటారు అవసరం ఉంటే. వాళ్ళ భాషలో, ఇంగ్లీష్లో కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ పదం వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు వీటి చూడండి, నౌన్ అనేది లాఫ్, నవ్వడం. మళ్ళీ వెర్బ్గా కూడా వాడతారు. లాఫెబుల్ అడ్జెక్టివ్ ఇది. లాఫబుల్లీ ఒకదాన్నే వాక్యాలను ఉపయోగించవచ్చు. ఇప్పుడు లాఫింగ్ ఈజ్ నాట్ గుడ్ ఆల్వేస్ ఒక వాక్యం మనం జీరెడ్గా వాడినాం అనమాట సబ్జెక్ట్లో. ఇప్పుడు డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ అన్నెసెసరీలీ, ఇతరులను చూసి ఊరికే నవ్వవద్దు. ఉట్టిగానే కారణం లేకుండా నవ్వద్దు. 4 విధాలు చేయటట నవ్వు. యాడ్వర్డ్స్, ఇట్ ఈస్ లాఫబుల్లీ, అది నవ్వులపాలుగా నవ్వేటట్టుగా ఉంది అన్నట్టు. అడ్జెక్టివ్స్, లాఫబుల్, ద మ్యాటర్ ఈజ్ లాఫబుల్ అంటే ఆ విషయము నవ్వు కల్పిస్తుంది అన్నమాట. అట్లా వాడుకోవాలి, వాక్యాలు చేయాలి. ఏదైనా సబ్జెక్ట్ ప్లేస్లో, వెర్బ్ ప్లేస్లో, మళ్ళీ యాడ్ వర్బ్ ప్లేస్లో, అడ్జెక్టివ్ ప్లేస్లో ఈ పదాలను వాడుతూ వాక్యాలు చేసుకోవాలి. లా అనేది ఉంది, చట్టము, నౌన్.
వెర్బ్స్ లాఫ్, అవుట్లా అంటుంది. చట్ట ప్రకారంగా అన్నమాట. చట్ట ప్రకారంగా కాకుండా లాఫుల్. లాఫుల్ అంటే అడ్జెక్టివ్స్ ఇవి. లాఫుల్లీ యాడ్వర్బ్స్ ఇవి. చట్ట ప్రకారంగా ఉండడం. లెంత్ పొడవు, లెంతెన్ పొడవు చేయడం వెర్బ్. లెంతీ పొడవైన అడ్జెక్టివ్. లెంతిలీ పొడవుగా. లైక్ అని ఉంది వెర్బ్ ఇది. లైక్ అనేది నౌన్ కూడా. డిస్లైక్ అంటే ఆపోజిట్. మళ్ళీ వీటికి కూడా ఆపోజిట్స్ ఉంటాయి కదా, వీటికి కూడా ఆపోజిట్స్ ఉంటాయి. యాంటానిమ్స్ ఉంటాయి. యాంటానిమ్స్ 200 పదాలు 10 రకాలుగా ఉపయోగించేది తయారు చేసినాం మేము. అవి కూడా ఇస్తాం మేము. లైక్లీ ఇష్టపూర్వకంగా అట్లా. లివ్ నివసించు. లైవ్లీనెస్ నౌన్ అన్నమాట, నివాసం. లివింగ్ అడ్జెక్టివ్స్. లైవ్లీ యాడ్వర్బ్స్. కొత్తగా కామన్ ఎర్రర్స్. ఈ సామాన్యంగా మీరు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఈ టాపిక్ కూడా ఉంటుంది. దీనికి 1 మార్కు 2 మార్కులు పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇది చూడండి, ఇందులో సింగులరే వాడాలి వెర్బ్ ఫామ్, ప్లూరలే వాడాలి. అది కండిషన్. కానీ మనకి ఇక్కడ బాగా గమనించుకోవాలి. పాలిటిక్స్ ఆర్ పవర్ఫుల్ అంటారు. పాలిటిక్స్ అనేది ప్లూరల్ అనుకోవద్దు, రాజకీయం. ఈ సింగులరే. పాలిటిక్స్ ఈజ్ పవర్ఫుల్, శక్తివంతమైంది. ఎవరైతే సీఎం అవుతాడో, ఎవరైతే పిఎం అవుతాడో అతను ఆర్డర్ ఇస్తే ఏది చేయాలంటే చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి, ట్రంప్ తెల్లారి వరకు ఏం ఆర్డర్ ఇస్తాడో ఎవరికి అర్థమవుతుంది. అది పోయి ఇండియన్స్ మీదనే ఎక్కువగా ఆయన చర్యలు తీసుకుంటుండ్రు. మరి సో దట్ ఈజ్ ఈ అక్కడ ఇండియన్ ఎలక్షన్స్కు అమెరికన్ ఎలక్షన్స్కు తేడా ఉంది. ఇండియాలోనేమో ఒక ఎంపీని ఎన్నుకుంటే 520 మంది ఎంపీలు కలిసి పిఎంని ఎన్నుకుంటారు. పిఎం ఏం చేస్తాడు? రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించినాక పిఎం తన పోర్ట్ఫోలియోలో ఎవరెవరిని తీసుకోవాలి మినిస్ట్రీ లిస్ట్ ఇస్తాడు ఆయన. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పిలిపించుకుంటారు. రాష్ట్రపతి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కానీ అమెరికన్లో అట్లా కాదు. ప్రతి పౌరుడు ఓటేస్తాడు అమెరికన్ ప్రెసిడెంట్కు. కాబట్టి అతనికి దాదాపు 75% డిసిషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. తన బ్యూరోలో కూర్చొని మంత్రివర్గంలో కూర్చొని 75% మంత్రివర్గంలో డిసైడ్ అయినాకనే పిఎం చెప్పాలి. 35% 25% అప్పటిదప్పుడు తీసుకునేటివి ఉంటాయి, అవసరం ఉంటాయి. తర్వాత మళ్ళా క్యాబినెట్లు పెట్టి పాస్ చేసుకోవాలి. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ పాలిటిక్స్ అనేది రాజకీయం ఈ సింగులర్ అన్నమాట, ఈజ్ పవర్ఫుల్ అన్నాం. గలీవర్స్ ట్రావెల్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. గలీవర్స్ ట్రావెల్స్ అనేది ఒక పుస్తకం. కొందరు గులీవర్స్ అంటారు. గలీవర్స్ అనేది ఒక రచయిత. ఆయన ఒక పుస్తకం రాశాడు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన అంత ఫేమస్, వరల్డ్ ఫేమస్ రచయిత అయితే అనుకోలేదట. ఏంది, ఒక వ్యక్తి తను గలీవర్ అనేవాడు ఓడలో కొట్టుకుపోతాడు, ఒక ద్వీపంకు పోతాడు. అక్కడ చాలా చిన్న మనుషులు, ఓన్లీ 1 feet మనుషులు, ఇంకా మనుషులు 6 inches మనుషులే అవుపడతారు. ఆయన ఒడ్డుకు కొట్టుకొస్తే అందరూ వాళ్ళతో లేపుతారు. నిద్రలో ఉంటాడు ఆయన. దారాలు అటువంటి తాళ్ళతోటి కట్టేస్తారు ఆయన. అదొక స్టోరీ. ఆయన నిద్రలో అన్ని దారాలే. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోసారి ఇంకొక దీవి కొట్టుకుపోతాడు. అక్కడ పెద్ద మనుషులు ఉంటారు, 20 feet అట్లా ఉన్నారు. తను చూసి ఆ ఆట వస్తువు లెక్క ఆడుకుంటుంటారు. సో దట్ ఈస్ ది బుక్ గలీవర్స్ ట్రావెల్స్
అనేది సింగులరే. ఆ పుస్తకం పేరు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చదవండి పుస్తకం, అది కొనండి. చాలా సింపుల్ లాంగ్వేజ్లో రాశారు, గలీవర్స్ ట్రావెల్స్ అని. చిన్న చిన్న పుస్తకాలు చదువుతూ మొదలు పెట్టాలి. ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇన్నింగ్స్ అంటే మీకు తెలుసు, ఒక ఓవర్లో 6 బాల్స్ ఉంటాయి. 20 ఓవర్స్ అయితే ఒక ఇన్నింగ్ అంటారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అంటారు అన్నమాట. ఎందుకు? అది కలెక్టివ్ నౌన్ అన్నమాట. 20 ఓవర్స్ అయితే కాబట్టి. ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్ అవుతుంది అని అంటాం మనం. ఇన్నింగ్స్ అనేది ప్లూరల్, కానీ కలెక్టివ్ నౌన్ కాబట్టి అది సింగులర్గా వాడాలి, ఈజ్ వాడాలి. రైట్. మంప్స్ ఈజ్ నాట్ ఫటల్ అంట. మంప్స్ అనేది వేసవి కాలంలో కూడా చిన్న పిల్లలకు పొడలు లెక్క వస్తాయి. అది పెద్ద ప్రమాదకరమైనటువంటి కాదు. దానికి పెద్ద ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండా శుభ్రంగా డేటాల్ తోటి ఇల్లు శుభ్రం చేసి వైట్ తెల్లటి గుడ్డలో ఆ పిల్లవాడిని ఎక్కడ తిరగనీయకుండా ఆ డాక్టర్ ఏమన్నా అడ్వైజ్ చేస్తే ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ ఇస్తే పోతుంది అన్నమాట. దట్ ఈజ్ మంప్సీస్. ఇది ప్లూరల్ అనుకోవద్దు. నాట్ ఫటల్, ప్రమాదకరమైంది కాదు. హర్ హెయిర్స్ ఈజ్ లాంగ్ అండ్ లవ్లీ. హెయిర్స్ అనేది ప్లూరల్ పని, కానీ ఆమె తల వెంట్రుకలు అనేది సింగులర్గా వాడతాం ఇక్కడ. హర్ హెయిర్స్ ఈజ్ లాంగ్ అండ్ లవ్లీ అండ్ ఆమె తల వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి అట్లా. ఈ ప్రిపోజిషన్స్లో మనము ఇప్పుడు ఇది వర్బల్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, కామన్ ప్రిపోజిషన్స్, ఈడియమ్స్ అంటే ఫ్రేజెస్ ఉపయోగించి వర్బ్ తోటి వాడేటివి ఉపయోగిస్తున్నాం మనం ఇక్కడ. గ్రేట్ఫుల్ అనేది, గ్రేట్ అనేది ఎడ్జెక్టివ్. ఈ ఫుల్ అనేది సఫిక్స్ వాడుతున్నాం. టు ఏ పర్సన్ అంటే ఒక వ్యక్తికి, ఒకరి ఎడల కృతజ్ఞత కలిగి ఉండు. హీఈస్ గ్రేట్ఫుల్ టు హిస్ ఫ్రెండ్. అతని స్నేహితుని ఎడల కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. హూ ఇన్ఫార్మ్డ్ అబౌట్ హిస్ పోస్టింగ్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆన్ టైమ్. పోస్టింగ్ అతనికి వచ్చింది, ఇతనేమో వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు. అరే పోస్టింగ్ వచ్చింది నీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి, యూ హ్యావ్ టు జాయిన్ టుమారో, వెర్ ఆర్ యూ మోహన్ అని ఫోన్ చేసి మాట్లాడితే ఇమ్మీడియట్గా అతను వెళ్ళొచ్చి ఆర్డర్ తీసుకొని జాయిన్ అయిపోయింది అనమాట. వెన్ ఐ వాజ్ డూయింగ్ జాబ్, మై అసిస్టెంట్ అతను మామూలుగా టెంపరీ పోస్ట్ మీద అపాయింట్ అయ్యాడు. అతనికి ఓన్లీ 1250 రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు, స్కేల్ లేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాథమెటిక్స్ కోట చాలా పోస్టులు ఖాళీ అయినాయి. కాగానే సర్వీస్లో ఉన్న వాళ్ళు ఏ క్యాడర్ అయినా అని, టీటీసీ కానీ, ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, మ్యాథ్స్తో ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని ఒక లెటర్ వచ్చింది. నేను మండల ఆఫీస్కి పోయినప్పుడు చూసిన. ఇమ్మీడియట్గా అప్పుడు పోయి ఫోన్లు అన్నీ ఏం లేదు, ఒక లెటర్ రాసి వాళ్ళ బావ మా వీధిలో బైండర్ ఆయనకు ఇచ్చేసి ఎంబడే తెలియజేయి మీ బావమర్దికి, రేపు పొద్దున్నే అతను పోయి ఆర్డర్ తీసుకు ఇక్కడి నుంచి పని చేస్తున్నట్టు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోవాలి, ఆయన పోస్టింగ్ ఇస్తారని చెప్పిన. అతను ఆయనకి సైకిల్ వేసుకొని పోయి అతను పనిచేసే కాడికి పోయి చెప్పి 20 కిలోమీటర్స్ పోయి ఇచ్చి అతను ఇమ్మీడియట్గా ఆ సెంటర్లో ఆర్డర్ తీసుకొని అక్కడి నుంచి చదక్క డిస్ట్రిక్ట్ పోయి ఆర్డర్ తీసుకొని స్కూల్ అసిస్టెంట్ అయిపోయింది డైరెక్ట్గా. టీటీసీ దాటేసి ఒకటేసారి. అంటే ఇక అతను స్వీట్ తీసుకొని వచ్చిండు అనమాట. 3వ రోజు ఏం సురేందర్ రెడ్డి బాగాను అంటే, సార్ మీరు ఇచ్చిన ఆర్డరు మీరు చెప్పిన దానికి నేను టైంలో పోయినా అది 4:30 అయిపోతుంది, నాకు చూసి ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చాను సార్. ఓకే, నేను హై స్కూల్లో ఇప్పుడే మ్యాథ్స్ టీచర్ అని చెప్పాడు. సో వాట్ ఈస్ he is grateful to his friend who informed about his postings in
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ is. We can say Surendra Reddy was grateful to me when I informed about his postings in education as maths assistant on time. అట్లా మనం మిగతా సబ్జెక్టులు వాడుకుంటూ, మిగతా వర్బ్స్ వాడుకుంటూ, మిగతా ఆబ్జెక్టులు వాడుకుంటూ మనం సందర్భానుసారంగా వాక్యాలు తయారు చేసుకోవడం మొదలు పెట్టాలి. 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడు డిస్కస్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ మళ్ళా నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏది వాడాలి, పొజెసివ్ ప్రణౌన్ వాడాలన్నా, సబ్జెక్ట్ ప్రణౌన్ ఆబ్జెక్ట్ కేసు వాడాలన్నా, ఆబ్జెక్ట్ కేసులు ఏది వాడాలి డిస్కస్ చేసుకోవడానికి. ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ బై ఫోన్. ఓవర్ ఫోన్ అనాలి, బై ఫోన్ అనకూడదట. ఈడియం ఈజీ కమ్ ఈజీ గో. కష్టపడకుండా పొందడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కష్టపడకుంటే డబ్బు సంపాదించాలి. చూడండి, నౌవేడేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాంట్స్ టు ఎర్న్ బై వే ఆఫ్ ఈజీ కమ్ ఈజీ గో. ఈ రోజుల్లో చాలామంది సులభంగా కష్టపడకుండా సంపాదించాలనుకుంటున్నారు.